గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు మై షో. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రాజు వెడ్స్ రాంబాయ్. ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ సాయిలు. ఈరోజు సాయిలు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి రాజు వెడ్స్ రాంబాయ్ సినీ విశేషాలు, అలాగే ఈ సినిమా తీయడానికి ఆయన పడ్డ కష్టం, ఎన్నేళ్ల కష్టం, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియను, ప్రతి స్టారు, ఒక కామన్ ఆడియన్స్ నుంచి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకాయల వరకు అందరూ ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నారు. ఈ సక్సెస్ని, ఈ రిసీవ్నెస్ని ఊహించారా? అంటే ఇంతగానో ఊహించలేదు సార్. అంటే ఓకే పోతుంది, కొంచెం మంచిగానే ఆడుతుంది అనుకున్నాం. కానీ ఇంత ఏమంటారు, ఇంత రెస్పాన్స్ కానీ, జనాలు అంతా మంది వచ్చి థియేటర్లో హౌస్ఫుల్ చేయటం కానీ అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మాకే అసలు నిజం, కళ నిజం అన్నట్టున్నా సార్. మూవీ రిలీజ్ అవడానికి కొన్ని గంటల ముందు మన ఇద్దరం కలిసాం. ఆ రోజు శ్రీరాముల్లో థియేటర్స్, శ్రీరాములు మొత్తం ఫుల్ అయిపోయింది, టికెట్స్ అన్ని అయిపోయాయి అని చెప్పి మీకు నేను ఒక మాట చెప్తే చాలా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఆనందంగా ఫోన్ తీసుకొని చూసుకొని సంబరపడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆనందం ఏ స్థాయికి చేయండి సార్? ఇప్పుడు అంటే న్యూట్రల్ అని చెప్పలేండి సార్, కానీ పెద్ద అయిపోయింది సార్. నాకు ఈ కష్టాలు ఉన్నాయి కదా సార్, ఇవన్నీ వచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్నట్టున్నా సార్, అంతే సార్. అంటే దాని ముంగట ఉన్నాయి చూడండి, అవన్నీ దీన్ని బ్యాలెన్స్ చేసినాయి. మళ్ళీ రేపు పొద్దున ఇంకా మళ్ళీ ఒకటి ఉంటుంది కదా, రేపు కష్టం. సో ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. మరీ నాకు అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇది ఆనందం ఉన్నది, మళ్ళా కాసేపు మళ్ళా అప్పటి బాధలు గుర్తుకొస్తాయి, మళ్ళా కాసేపు ఆనందం, అంటే ఇట్లా షిఫ్ట్ అవుతా ఉన్నాయి ఎక్కువగా. సో సూపర్ ఎక్సైటింగ్, అంతే. దాని మించిన ఆనందం ఉంటుంది సార్, నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయితే. రాజు వెడ్స్ రాంబాయ్ ఇప్పుడు అంటే సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా లాస్ట్ లెవెల్ ఆడిన వరకు, రూరల్ ఏరియా వరకు వెళ్ళిపోయింది సినిమా. అందరూ సూపర్ సక్సెస్ చేశారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. అయితే సినిమా ఎంత హిట్ అయిందో మీరు కూడా జనాలకి అంతే రీచ్ అయ్యారు. అసలు ఎవరి సాయిలు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని నేపథ్యం ఏంటి, ఇంత మంచితనం ఏంటి, ఇంత అమాయకంగా ఉన్నాడేంటి, ఇంత స్వచ్ఛంగా ఉన్నాడేంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్తారా? సార్ మాది ఇల్లెందు మండలం సార్, అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం సార్ మాది. ఆడికెళ్ళి వచ్చిన 10th మొత్తం మా వాళ్ళని చదివిన 10th దాకా. తర్వాత మన ఏమంటారు అన్నప్రెడ్డిపల్లిలో ఇంటర్మీడియట్ చేసిన. తర్వాత బీటెక్ కారపల్లి కవితా కాలేజ్ చేసిన. తర్వాత ఇంకా 2010లో 13లో బీటెక్ అయిపోయింది. తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చింది. ఇక మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు, మా అమ్మ నార్మల్ ఇంట్లో, మాకు భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటాం. అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి నేను ఎక్కడో విన్నాను, ఒకనొక టైంలో ఈ కష్టాలు పడలేకో లేకుంటే ఏం చేయాలో తెలియకో నేను ఇంకా వెళ్ళన్నా, సినిమాలు వద్దు, చాలా కష్టంగా ఉంది, నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పారు. నిజమేనా? అవును సార్. అదే కొంచెం నాకు బాగా, అంటే ఇంటికాడ కూడా అప్పుడే 3 సంవత్సరాలు అయింది సార్ పోయి. ఊపుకు ఏమడుగుతాం సార్ వాళ్ళు నెలకి అమ్మ, నార్మల్ మాదే మిడిల్ క్లాస్ కూడా అన్నాం మనం. ఊళ్ళలో మిడిల్ క్లాస్ అంటే చాలా తోపాయి, మిడిల్ క్లాస్ కంటే ఇంకొంచెం తక్కువే. సో ఆ ఫ్యామిలీలో రోజుకొచ్చి నెలకు వచ్చేసి 5,000 10,000 పంపలేరు కదా సార్. ఆ టైంలో 3 సంవత్సరాలు అట్లా నాకు ఇచ్చిర్రు, నెల ఇడిచి నెల అట్లనే పంపిర్రు. కానీ తర్వాత నాకే అనిపించి ఏం రావట్లేదు, పోదాం ఇంటికే పోయి ఉందాం, అది వచ్చినప్పుడు ఇంటికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ పోదాంలే అనుకుంటే మా నాన్న ఒప్పుకోలే. పోయినావు ఆల్రెడీ ఉండరాదు అని చెప్పి అన్నాడు. ఇక ఎందుకు ఈ పనులు చేస్తాం, మళ్ళీ సుశీటులు అందరూ ఏమనుకుంటారు. అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది మావాడు, ఏం కాదు పోవనన్నాడు. అంటే ఇల్లందు నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మీ ఊరు పేరు చెప్తారు ఒకసారి? కొమరారం. నక్సల్స్ ప్రభావితం ఎక్కువ ఉండే ఏరియా, ఉద్యమాల గడ్డ, తిరగబడే మనుషులు, అణచివేయబడ్డ మనుషులు ఎక్కువ అక్కడ. అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది? మా నాన్న సార్, మా నాన్న, నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు మరి ఆ పిచ్చి, మా నాన్న అంతకుముందు పాటలు, మా ఇంట్లో బాగా టేప్ రికార్డులు ఏముంటుండేది, పెద్ద డెక్కులు ఉండేవి, ఆ డెక్కులలో పాట వచ్చేది. సో అవి వినుకుంటా
మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాన్. ఆ ప్రభావం నాకు మీద పడ్డది. ఆ తర్వాత చిన్నగా పేపర్లలో ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం, ఎవడన్నారా ఈ సినిమా హీరో ఎవరు అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఆ ఎడిటర్, కెమెరామ్యాన్, ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవడు, అది ఏ రోజున రిలీజ్ అయింది అని మొత్తం చెప్పేటండి. అట్లా మైండ్ లో పెట్టుకునేటండి. సో అది చిన్నగా ఇక ఘోరం అయిపోయింది. ఇక కథ రాసి ఎక్కడికి పోయింది అది. నా 6th క్లాస్నే ఎన్టీఆర్ అనే కథ రాసిన. సో అట్లా ఏం రాసినో తెలియదు, కానీ ఆ టైటిల్ ఒకటి పెట్టుకొని కింద రాసుకునేది ఇట్లా అవుతుంది అని. సో అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది. అది యుగ పురుషుడు యుగంధర్ అని పెట్టినా. యుగంధర్ అని పెట్టి రాసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన స్టూడెంట్ నెంబర్ 1 ఆది సినిమాలు చూసి చాలా ప్రభావితం అయ్యారంట. నాకు ఎన్టీఆర్ అంటే మస్తు ఇష్టం. కలిసే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? నా ఏడనా లేదు ఆడి దాకా రాలేదు. ఇప్పుడు మీకు కలవాలని ఉందా? డెఫినెట్ గా. మా నాన్నకి చిరంజీవి గారిని కలవాలంటది, నాకు ఎన్టీఆర్ అని కలవాలంటది. సూపర్, మంచి కాంబినేషన్ ఇద్దరు. అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పారు మీరు. అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు అంటూ ఉండడు తెలుగు గడ్డ మీద, ఆయన ఇష్టపడిన ఆడినంటూ ఉండడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు. నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు. అదే అన్నదే. నాన్నగారికి చెప్పారు ఆ విషయం? చెప్పిన నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను తీసుకుపోరాను నేను ఒకసారి చూస్తారా చిరంజీవి గారిని అంటే, సరే నాన్న చూద్దాం నాన్న అన్న చెప్పిండు, అన్న మాట ఇచ్చిండుగా. సో అది ఒక ఆ రోజు పిలిస్తే కనుక మనం పోదాంలే అని చెప్పినాను. అండ్ అమ్మ సాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట. ఈ రోజు అమ్మ ఆనందం ఎలా ఉంది? మాకు చెప్పుకోకుండా చాలా, అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి. చేను పనికి వచ్చేటోళ్ళు వాళ్ళు అనేటోళ్ళు కానీ అన్ని మనసులో పెట్టుకున్నాయి సార్, ఎవరు చెప్పకపోయేది. కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారుగా, మా పిన్నోళ్ళు మా అమ్మమ్మోళ్ళు వాళ్ళు మాకు వేసేటోళ్ళు, మీకు చెప్పట్లేదు రాది ఇట్లా అనుకుంటాను మనసులో బాధపడుతుంది, మీకు అర్థం కావట్లేదు రాబోయే అని చెప్పి తిట్టేటోళ్ళు మా వాళ్ళు. ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి అదో ఇదో చేసుకునే దానికి ప్రైవేట్ జాబ్ ఎందుకురా తిట్టేటోళ్ళు. అది చాలా అంటే మా అమ్మ బాధ ఇక వర్ణతీతం సార్ అది. ఎందుకంటే మేము ముగ్గురం మొగళ్ళం, దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఒక పని ఇది ఒక పని ఉంటుంది. అవును, నేను పెద్ద కొడుకు, నేనేమైతేనో తెలియదు. మా తమ్ముడు ఉన్నాడు, వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు. సో చదివిపించింది, చదివిపించిన వాళ్ళు ఎవరు జాబ్ చేయట్లే. ఒకడు సినిమా అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అరే వీళ్ళు ఎవరు జాబ్ చేయట్లే చదివిపించినాక అని చెప్పేసి ఆ బాధ అనుకుండే. ఆ తల్లి బాధ ఉంటుంది, అది ఉన్నది. ఇంకా మా అమ్మ నిజంగా వర్ణతీతం సార్. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంతమంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాటలు ఏంటి? అంటే ఇక అదే సార్, బాధ వచ్చినప్పుడు చెప్పలే, ఆనందం వచ్చినప్పుడు చెప్పలే, కడుపు దాచుకుంది అంతే. నా బాధ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలే, అది ఇట్ అంటారా అని. ఇలా ఆనందం అన్న కూడా లోపల బయటికి చెప్పలే, ముందు నాకు అర్థమైపోతుంది కదా సార్. మా అమ్మ కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటది ఎక్కువ, మా నాన్న ఓపెన్ అవుతాడు. నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మీట్ ఉందో మీ లైఫ్ లో అతి కీలకమైంది, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే. అవును సార్. అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు? అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్, అది దానివల్ల నేను తీసుకురాలేదు. అంటే చెప్పొచ్చా? అది లేదు సార్, అది అంటే అది పర్సనల్ దానివల్ల రాలేకపోయారు. ఓకే. నేను మాకు వరంగల్లో ఒకటి ఉంటది మ్యూజిక్, అంటే పాటలకు మ్యూజిక్ ఏదో పెడతా ఉంటారు మా వాళ్ళు. ఓకే. అక్కడ తీసుకొస్తా, వరంగల్ తీసుకొస్తా, అది అప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది, అప్పుడు వస్తారు మా వాళ్ళు. అంటే రాజు వెడ్స్ రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్ లో పడింది? 2016 సార్. 2016 నుంచి రాసుకుంటున్నా సార్. అది 2023కి ప్రొడక్షన్ ఓకే అయిపోయి వీరన్న ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్షన్గా. మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం అయిపోలేదా? అంటే ఏమన్నా తీసేసుకుంటారో, ఏమన్నా వాడుకుంటారో, ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా? లేదు అనిపించలేదు. అంటే ఎందుకో నాకు అన్న చూస్తే నా ఊళ్ళో లెక్క అనిపించింది. అరే మనకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది. తక్కువ ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే. అన్నకు నచ్చింది, అన్న కూడా అది నచ్చింది రారా అన్నాడు ఎమ్మటే.
తెలిసిపోతుంది సార్ మనుషులను బట్టి, ఆయన ఆ విలువలో ఉన్న మనిషి. తెలిసి సినిమాలను బట్టి. అంతకుముందు విరాటపురం రిలీజ్ అయినాక నీకు జరిగింది మన నీతినాథ్ ఒకే కథ సార్. అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు స్టేట్ గా సార్? మీ అదృష్టం ఏందో తెలుసా, ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మీ సీడు ఏదైతే ఆ రాజు వెర్స్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు మహావృక్షం అయిపోయింది. మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈరోజు ఏమైపోయిందో తెలియదు. అదే షెడ్యూల్ పెట్టండి సార్, షెడ్యూల్ పెట్టండి. అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట. ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే, ఆ ఫోన్లో అన్ని ఫోన్లను దాటి ఆ వీడియోలో ఫోన్లర్ వెళ్ళి దాచిపెట్టడం. మీ ఊర్లో నిజంగా జరిగింది ఇది? ఇప్పుడు మీకు జరుగుతుంది కదా సార్, అందరి దగ్గర అందరికి తలగాలని చెప్పి అది పెట్టుకున్నా. ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్, దాన్ని మర్చిపోయాను. ఆ కార్బన్ సెల్లులు అవన్నీ, సో ఇయే కదా మనకి బ్యూటీ. ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నది సార్. అది వేణుగుడిలో గారి విషయానికి వస్తే, నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరు నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు, హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు, అలా రావచ్చా, రా సాయిలో అని చెప్పాను. ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు, రా సాయిలో అని చెప్పాను. రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడ్ చేశారు సార్. మీరు వెనక్కి వెళ్ళి ఏడ్ చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు అన్నిసార్లు అడిగారు? అంతకుముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు? గేట్ బయట కూడా ఎదురు చూసుకుంటే ఒక కార్ వస్తే, ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూసిన రోజులున్నాయి సార్. అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్, ఆ లిఫ్ట్ నెంబర్, ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది. అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్. ప్రతిసారి భయపెట్టేటోళ్ళు, అట్లా వస్తావు ఇట్లా రావద్దు కదా వెళ్ళు అని చెప్పేటోళ్ళు. ఎందుకు వస్తాను ఎన్నిసార్లు చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్. సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో, ఇట్లనే అంటే అనిపించింది సార్. ఇక ఇట్లనే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయింది. కొంచెం భయపడుకుంటా పోవటం, భయపడుకుంటూ అడగటం, భయపడుకుంటూ మాట్లాడడం. సో అన్నగారు కూడా అట్లనే చేసిన. కానీ అన్న వేరే మనిషి, అందరి లెక్క మనిషి కాదు. సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథని ఇంకెవరి దగ్గర తీసుకెళ్ళి చెప్పింది సార్. పేర్లు చెప్పచ్చా? అవి వదిలేదు సార్, వదిలేదు సార్. సో ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగారు? తిరిగాను సార్. 2018 నుంచి తిరిగాను. 16, 17 రాసుకుంటే 18 నుంచి స్టార్ట్ చేసిన. ఇక చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి, టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకి అడిగిపెట్టుని వాళ్ళు సినిమాలు చేస్తారు అనేటోళ్ళు, అడిగిపెట్టుని తిరిగేటోని. ఇక అట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు. కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు, అమ్మ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుందని అంటే, లేదు సార్ ఇదే నేను రాసుకున్నది, ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోళ్ళు. సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు బాగాలేదా? బొచ్చడిసార్లు బాగా అనిపించింది సార్, మస్తు బాగా అనిపించింది. అవి ఏమో నా లెక్కనే అందరూ ఉంటారు సార్, అంతే. నాదేం స్పెషల్ ఏం కాదు, అందరికి ఇదే సార్. సినిమా ఉంది అందరికి, పిల్లలు కష్టాలు, రిజెక్షన్స్. ఏమో ఇక మన ఆశ కాదు, మన ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదాని కోసం ఇన్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలు లేక కాదు, అన్నం లేక కాదు, ఆకలితో కాదు, చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు. అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ, ఆ వర్డింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ, దీనివల్లే సాయిలు చాలాసార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు. నిజమా? అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్. మీరు చెప్తారనుకో, నాకు నచ్చితే, నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటా. కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్. మీకు ఎట్లా చెప్పాలి, ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నా అంటే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేది. సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయేటోని, వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను. ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కొన్ని వాళ్ళ ఉంటే సార్ సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి, ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా. అంటే అట్లా తప్పని కాదు, అది నాకు అది పడక నేను కొంచెం
అంటే బాధపడేటోని, అంటే నాకు అది రాక. సో వాళ్ళకు ఉంటుంది సార్, ఎందుకంటే అందరూ మన టైప్ రారు. సో అట్లా అరే అమ్మా మనకేమో రాదు, ట్రై చేసిన మనకు అట్లాంటివి రావు, సరే ఎందుకులే అని చెప్పి ఆడికి బంద్ చేసేటోని, వాళ్ళకి అడిగి పోవటం, ఒక్కనే ఉండి రాసుకునేది, సినిమాలు చూసేది పోయి. అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఒక 2 రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక, దీనివల్లే అలాంటి మనుషుల మధ్య ఉండలేక, నిజమేనా? చేంజ్ అయ్యారు రూమ్స్? చేంజ్ అయ్యారు. అంటే సార్ ఒకటి సార్, అంటే ఆ మనిషిని తప్పు పట్టడం కాదు కానీ నాదేంటంటే షూర్ షాట్ ఉండాలి సార్ మనిషి. నీకు ఏదనిపిస్తుంది మాట్లాడాలా, నీకు ఏదనిపిస్తుంది మాట్లాడాలా, కానీ లోపల పెట్టుకొని అవి ఉంటాయి కదా, అది నాకు నేను ఉండలేను, అవతల నాకు చూపిస్తే నేను భరించలేను. సో చలో ఓకే అని చెప్పి బయటకు వచ్చేసాను అంతే. అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే, సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది, కలెక్షన్ ఇంకా బాగుంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంని రమ్మని చెప్పారంట. ఎవరా హీరోయిన్? విజయశాంతి మేడం సార్. మేడమే ఫోన్ చేశారా? మన టీమ్ కు చెప్పారట, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి అన్నారు సార్. వెళ్తున్నారా? పోతాను సార్. ఇష్టమా విజయశాంతి మేడం అంటే? సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే. ఏ సినిమా చూసారు మేడం? మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ మేడాని కుప్పలు కుప్పలు కదా సార్, ఇక మొత్తం ఎముడికి మొగుడు అవన్నీ ఉండే కదా సార్, అదంతా ఆ మేడం వర్షం పాట ఉంటుంది ఒకటి చిరంజీవి సార్, అన్నీ కదా సార్ చెప్పలేను, 1-2 కదని మళ్ళీ వసేరాములమ్మ సింగ్, అవి కూడా సూపర్, అవి మస్తు ఉంటాయి సార్. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో సంపాదించింది ఏంటి? ఆస్థ, గౌరవమా, నమ్మకమా, ఏంటి? నేను కొంచెం మనుషుల్ని సంపాదించుకున్నా సార్. మనుషుల్ని సంపాదించారు నాకు అంటే సార్ నా 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 చుట్టూ నా లెక్కనే ఉండేటోళ్ళంటే నాకు ఇష్టం. సో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు, ముఖం మీద కాదు, నన్ను ఒక పిల్లగాని లెక్క రక్షించుకుంటారు, నన్ను అర్థం చేసుకుని ఉన్నారు, మస్తు ఉన్నారు, మనుషులు ఉన్నారు నాకు, నేను బాధపడితే చూడలేరు. సో అది చాలా రుణపడి ఉంటా వాళ్ళకి. అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం, గుండెల్లో పెట్టేసుకున్నారు. ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది, ఏంది చెప్తారా చక్రి గారితో? అది మైబాద్ మాకు కేంద్రం, ఇక మాకు ఎటు పోయినా సినిమాలు కానీ మొత్తం మైబాదే. సో అప్పుడు మా ఇప్పుడు మా మామ వాళ్ళ ఏమంటారు, ఇంకొక ఆయన అన్న ఉంటాడు, వాళ్ళకి కంబాలపల్లి, వాళ్ళ చుట్టం ఈయన మన చక్రి సార్, ఇద్దరు దోస్తులు. సో నేనేమంటే నాకు అప్పుడు 2013లోనే ఇంట్రెస్ట్ ఉండి, ఇక అప్పుడు ఎట్లుండే ఎప్పుడు అయిపోద్దిరా చదువు అమ్మ అనిపించేది, చదువు ఎప్పుడు అయిపోవాలా, నేను ఇప్పుడు పెద్దోని కావాలా, నాకు ఎప్పుడు 25 అప్పుడు 22కి అయిపోతుంది, 25 సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తహతహలు ఆడేటోని, సినిమాలో పోలే సినిమా దిగాలనుకునేటోని. సో ఆ ప్రాసెస్నే బీటెక్ అవుతా ఉంటేనే నేను మా మామూల తోటి చక్రి సారు ఇలా పలానాల చుట్టం ఇట్లా సంగతి తెలుసుకొని చక్రి సార్ తోటి లైన్లు కలపడానికి ట్రై చేసేది. అట్లా ఆ 2013 మొత్తం అయిపోయినాక 2014కి సార్ కాడికి పోయినా, కలిసిన, మస్తు రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా ఉన్నావు పోయి, నువ్వు కథలు ఏం రాసినావు అది అని అంటే, అప్పుడు మనకు తెలిసి తెలవని ఒక 4 తోటి రాసిన కథలు ఉంటాయి, అంటే తెలిసి తెలవని కాదు కానీ అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, ఆ ఏజ్కి తగ్గ మైండ్ సెట్, ఆ ఏజ్కి తగ్గ కథలు, అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి, అప్పుడే ఎంకరేజ్ చేసేది, మంచిగా ఉన్నాయి కూర్చొని చెప్పి తిప్పేటోడు, ఆ కార్లు ఎక్కించుకొని రారా అని చెప్పి అటు ఇటు తిప్పించుకునేటోడు, మంచి మస్తు ఉండేది. ఆ ఎర్ర బస్సు ఉండే ఒక దాసనగర్, అప్పుడు నాకు బాగా గుర్తు, ఆ ప్రెస్ మీట్ పోయి నన్ను చూసి నేను ఎదురు చూస్తుంటే రాబోసు అని చెప్పి పైకి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని మాట్లాడి అన్నం పెడితే తిన్నా, నువ్వు చేద్దులే బోసు, నేను చెప్తా ఏమన్నా సినిమా నేను పని చేసే సినిమాలకి ఏమైనా ఉంటే చెప్తా బోసు అని చెప్పింది. అది ఇంకా తర్వాత సార్ ఏమంటే, అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు, చక్రి గారి ఆఫీసులో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారు అనమాట, అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి. సో అలాగే చూసుకున్నారు. తక్కువ సార్ మన ఆయనతోటి సార్తో 14 నవంబర్ పోయినా
అక్టోబర్ పోయినా, నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన. ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు. ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఆడి దాకా రావడానికి ఆయనతో మంచి అనిపించుకోవడానికి టైం పట్టింది. నాకు 4 రోజులు టైం పట్టింది. అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక 4 రోజులు మంచిగా చూసుకున్నాడు. సాయంత్రం అట్లా తిరిగేది, తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం, అన్నం పెట్టేటోడు, మళ్ళీ అటు ఇటు వాళ్ళ డ్రైవర్ తోటి తిప్పించుకునేటోడు, అరే ఇట్లా పోరేటోడు. సో ఒక దోస్తాన్ లెక్క చూసుకునేటోడు, ఒక మంచి పిల్లగా, ఒక తమ్ముడు లెక్క అంతే. బాగా ఉన్న రోజులు మాత్రం పుష్కలం. ఏదంటే అది ఆ పేరులోనే చనిపోయారా? 2014 నవంబర్లో చనిపోయిండు. బాధేసింది. మస్తు బాగా సార్. 2015 సార్, సారీ 2015. 1 year. 1 year. ఆ 1 year నేను ఇంకా అసలు అయిపోయిందే. నాకు సార్ ఉన్నాడు, నేను ఆడుకోపోతలే, నాకు ఎమ్మటెమ్మటి అవకాశాలు వస్తాయి, ఏం కాదు సార్ అని. చక్రి సార్ అంటే అప్పుడు అలా టప్ప కాదుగా. సో అని చెప్పి అనుకున్నా. తీరా దగ్గరకు వచ్చే లోపు ఒక మంచి సినిమా పెడతారా, మంచి సినిమా పెడతారా అన్నట్టు. చిన్న చిన్న సినిమా వద్దు, నువ్వు పెద్ద సినిమా జాను ఈరోజు చూస్తుంటారా? నిజంగా సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎర్లీ అడగడము. సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు, ఏ మైండ్ సెట్తో ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయాలని? సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ కథ ఉన్నా సార్. కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ కామెడీ, ఇంకా 100% కామెడీ. కథ ఒక ఏమంటారు, కథ ఉంటుంది, దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, కామెడీ సినిమా సార్. నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఉన్నారు సార్, హీరోలు ఉన్నారు ఒక 2-3. అప్రోచ్ అయ్యా నాకు? ఒక సార్ అప్రోచ్ అయ్యండి. అది పేరు చెప్పదు సార్, మొత్తం అయినాక చెప్తే బెటర్. ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే, బట్ ఇంటా అన్నారు వాళ్ళు. సరే చూడాలి సార్. అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. రాజువర్స్ రాంబాయి సినిమాలో కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్ లో పోతా ఉంటాయి, కొన్ని బాగా ఎమోషనల్ టోన్ లో పోతా ఉంటాయి. సడన్ గా హీరో వచ్చి ఆ జాన్సీన్ డైలాగ్ ఇలా చెప్తారు. సో అది ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయింది, నవ్వు తెప్పించింది, బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది, ఎమోషన్ ని జస్టిఫై చేసింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటారు. అది అర్థమైందా సార్ అందరికి డైలాగ్? అది అర్థం బ్రహ్మాండంగా. జాన్సన్ ఫ్యానా మీరు? యా, ర్యాండీ ఆర్టన్, జాన్సన్ ఇద్దరు ఫ్యాన్. నాకు ఇద్దరు ఇష్టం. ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి? ఈ సెల్ఫ్ డబ్బా అయితే సార్ ఇట్లాంటి పర్లేదు. బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్. పోను, మా వాళ్ళే పోతారు. మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్లి గురించి సఫర్ అయ్యేది బాగా. పెళ్ళి చేయాలా, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరికి జాబులు వస్తాయి. చెప్పినా కదా సార్ ఇందాక లోపల పెట్టుకుంటాను. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు వచ్చాయి, బాగా ఇస్తామంటాయి కట్నాలు. మమ్మేమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్, చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మా అమ్మ వచ్చి అది చిన్నగా బాధపడేది. అది మా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు, ఇట్లా 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 వాళ్ళకంతా ఇట్లా అని చెప్తా. మా అమ్మ నాకు అవి బాగా అనిపించేటి సార్. జీరో సార్ అసలు. ఏం అంటే ఒక దానికోసం ఒక అయితమో కామో తెలియదని ఒక దానికోసం ఎమ్మడబడేటప్పుడు ఘోరంగా చూస్తారు. ఇది అయితమా కాదా అని తెలియదు, దానికి ఆ చుట్టుపక్కల ఎవరు లేడు, మా జిల్లాలోనే ఎవరో ఒకరు 2-3 ఉన్నారు అంతే. కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు అసలు ఎందుకు పోతున్నారా నాయన, నీ అమ్మ గీళ్ళు చూడరు ఎట్లున్నారు, నువ్వు ఎందుకు పోతున్నారా, నీకేం రోగం అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు అంతే కదా. అంటే అది మనకు తెలియదు, దాని పని ఏందో తెలియదు, అది ఎవరైందో తెలియదు, అసలు మన చుట్టాలు లేడు, పక్కన లేడు, ఎవ్వరు లేడు, నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోర నవ్వేటోళ్ళు. పేర్లు పెట్టాడు, పురుజాన్ని వస్తాడు, రాజమౌళి వస్తాడు, ఇట్లా సూటిపోటు మాట్లాడేటోళ్ళు. నాకు సరే నవ్వుకుంటారుగా, నవ్వుకొని అని చెప్పించి అనేటోళ్ళు. మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత దాన్ని ఏళ్ళని తీసుకుంటా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మా దోస్తులే ఉన్నారు వచ్చడం మంది. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ గ్యాప్ అనేది అంతే, మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎవరిని కలిసేవాళ్ళు కాదు. లేదు, ఇక నేను ఇద్దరిని సార్. నా మైండ్ లో ఒకళ్ళు శ్రీకాంత్ అడ్డాలి సార్ పేరన్న, నా మైండ్ నాకు దగ్గర అనిపించింది. నేను ఒక్కొక్క అంటే అందరి కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు,
ఒక పెద్దోడిని పడదాం, ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చాము, సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు. సో అట్లా అడ్డాల సార్ కాడ, ఆ తర్వాత సార్ కొంచెం అంటే సార్ వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఇయ్యలేకపోయిండు. తర్వాత వేరన్నా నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేరన్నా దగ్గర తీసుకున్నాడు సార్. అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవంగా జరిగిన కథ, పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ, మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. ఈ రోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు, ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చూపించారు. ఈ రోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బేసిక్గా అది మా ఊరు అని కాదు సార్, మా ఊర్లో కాదు జరిగింది, వేరే కాడ, మా ఊరికి 30-40 కిలోమీటర్లు ఆ దూరంలో. అది జస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అవుతుందో వాళ్ళ పేరు చెప్పకుండా, వాళ్ళదేం చెప్పకుండా మేము బయట తీసుకొచ్చినాం. సో వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లాగని, ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్ గా. అవును, వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే ఆ క్లైమాక్స్ కి మనసు ఒక రకమైన కకావికలం అయిపోతూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళు మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బ అంటారు కదా, సో అట్లా చూపించినారో భయం చెప్పారు చాలా మంది. నేను వాళ్ళ పేరు చెప్పని ఏం చెప్పను సార్, ఎందుకంటే పాపం వాళ్ళు నాకు ఇచ్చిర్రు, నేను వాళ్ళని కాపాడుకుంటా. వాళ్ళకి ఒక మాట ఇచ్చిన, నేను ఏడా చెప్పను మీ ఊరి పేరు కానీ మీది ఏంది కానీ నేను చెప్పను నేను అని చెప్పి నేను మాట ఇచ్చిన. సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు. సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ ని స్టార్ట్ చేసి 7 ఏళ్ళు కలిసి బతికి చనిపోయారు చూపించారు. ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి ఏడ్చాడు అని చెప్పారు. తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్ లో? చనిపోయింది సార్. అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన ఒక 12-10 సంవత్సరాలు బతికిండేమో, కానీ అది నరకం. ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు గిల్టీ. నాకు తెలిసి సార్ నేను పోరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా, నేను చిన్నపిల్లగానే. సో ఆయన నా చిన్నతనంలో చనిపోయినాడు సార్. అప్పుడే చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అయింది, చనిపోయింది. నేను అప్పుడు పోరగాను సార్. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను. ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే కథ రాద్దాం ఉన్నప్పుడు వారు ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతాంటే మనకి ఏమో అంటే చెప్పినా కదా సార్, ఇందాక హోప్ లేని దాన్ని మరి పడతా ఉంటే ఎవరు నమ్మరుగా. అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్లో వేరే ఇంకొకరు వచ్చి దానికి తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇది రెగ్యులర్ అయిపోయింది. అంటే రెగ్యులర్ అనుకుంటున్నారు అప్పుడు చాలా మంది, కానీ దాన్ని నేను వదలలే. లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా. అంటే ఇది వద్దు ఇంకోటి రాయాలి రాయన్నారు, లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్ దీని మీద ఇద్దామని చెప్పేసి నేను వాళ్ళని వద్దని కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన. సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్ లో జరిగింది, సక్సెస్ మీట్ లో జరిగిందని అడుగుతుంది. సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ చేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. నిజంగా ఒక మేకర్ కి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. నాకు వాళ్ళ పేరు చెప్పొద్దు కానీ అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఏం లేదు సార్, అంటే సినిమా అందరికి అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించిన సార్. ఫస్ట్ అదిరిపోయింది ఫస్ట్ వేసినప్పుడు. అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్ వాళ్ళు ఏమన్నారంటే ఒక చూపిద్దాం, క్రేజీ ఉంటాడు మనోడైతే అని చెప్పేసి అనుకున్నారు. వచ్చింది చూసారు. చూసినాక బేసిక్గా పాపం ఆయన కూడా ఏం లేదు సార్, అది ఆయన జోనర్ కాదు, ఆయన వేరే లెక్క ఉంటాడు, ఆయన జోనర్ కాదు అది. పాప ఆయన వచ్చి ఈ సినిమా వచ్చేసరికి ఆయన అది నాది కాదు అని చెప్పేసి పోయింది సార్. కానీ ఆ తర్వాత ఆయన పాపం ఆయన అట్లాంటి చెప్పాలనుకుంటున్నా తెలిసి, కానీ ఆయన చుట్టుపక్కల ఎవరు చెప్పారో నాకు తెలియదు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు వచ్చారో నాకు తెలియదు సార్ అంతా. సో వాళ్ళు మరి వచ్చి అంటే మనకు ఆ పెద్దోళ్ళ విషయం తెలియదు సార్, వాళ్ళు చాలా పెద్దోళ్ళట, నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు. మిగతా వాళ్ళు పోయి మొత్తం టామ్ చేశారట, ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే. నేను తీసింది న్యాచురల్ కథ, నా ఊరికట్టు కాకుండా చిన్న ఫీల్ చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది ఇది అని చెప్పి అనుకున్నా. నేను దానికి ఆ కథకు అది చాలు సార్, అంతే కదా. ఆ కథకు ఆ మేకింగ్ చాలు, ఇంకో కథకి ఇంకొక మేకింగ్
సో నేను అట్లా చేసుకున్నా. సో దాన్ని మనోళ్ళు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారు, వాళ్ళు ఏ ఆశ దాంతో వచ్చారు, లేదు డైరెక్టర్ రాలేదు ఇది లేదని అంటే సరే వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొంచెం నెగిటివ్ టాక్ తీసారట వాళ్ళు బాగా. నాకు అనిపించింది సార్ ఇన్ని దెబ్బలు తగినాయి, మళ్ళీ ఇక్కడ ఇదొక దెబ్బ అనుకున్నా. ప్రతి సీన్ క్లైమాక్స్ అంటారుగా, నాకు నా జీవితంలో ప్రతి సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. సో ఇది నాకు అలవాటు అయిపోయింది. సరే తీ అనుకున్నా. అండ్ మూవీని 99 రూపాయలకే చూపించాలి అన్న ఆలోచన ఎవరిది? మన బాపిరెడ్డి సార్ గారి సార్. ఏం తాటు సార్, మనిషి క్రేజీ మస్తు ఉంటాడు సార్. ఆయన ఆలోచనలు కూడా యూత్ కు దగ్గర ఉంటాయి, ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాడ. అంటే ఎలాగో సినిమా రేట్లు టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది. ఇమ్మడి రవి అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు. సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ మంచిది సార్ అది. అంటే దానివల్ల ఏంటంటే సినిమాలన్నీ పడిపోతున్నాయి. నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్గా, బా ఇమ్మడి రవన్నా నువ్వు రావాలన్నా బయటికి రావాలన్నా నువ్వు ఉంటే బాగుండన్నా అంటారు. అంటే ఇప్పుడు మనకేమో థియేటర్ రావట్లేదు థియేటర్ అని మనం అనుకుంటాను, కానీ వాళ్ళు ఏమంటే ఒక దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. సో దాని నుంచి ఇప్పుడు వాడు ఆడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్లలో కూర్చొని చూస్తూ ఉంటాడు. సో మనకి ఏం ఫరక్ లేదు. వాడు ఏం చిన్న దాన్ని ఏమంటారు పైరసీ చేసి పెడతాడు. కానీ ఇక్కడ వీడు సినిమా తీసినాడు, ఆ సినిమాకి సంబంధించిన అందరూ బుక్ మై షో ఓపెన్ చేసి వీళ్ళు ఎంతమంది వచ్చారు, వీళ్ళు ఎంత హౌస్ఫుల్ ఉన్నాయని వీడు చూస్తూ ఉంటాడు. ఇంకేం హౌస్ఫుల్ అయితే సార్ అందరూ ఐబొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద టీవీలు కొంటారు, ఐబొమ్మ పిచ్చ ఏమంటారు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది, అలా చూస్తారు. ఇంకేమన్నది లేరా పోయి అనుకుంటారు, పైసలు మిగులుతాయని అనుకుంటారు. మీరు ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లకి వాటికి వెళ్ళారా? నేను ఎక్కువ పోతా సార్, సినిమాలో పోతా. అంటే బాగా పర్టికులర్ నేను అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యన తగ్గించింది సార్. నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే ఏమంటారు ఈ డైరెక్టర్ సినిమా అయితే పోదాం పోదాం అని చెప్పేసి అవుతాను సార్ నేను. అంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్న నువ్వు బయటికి రావాలి నువ్వు తోపుతురు, వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి, పాప్కార్న్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి. సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదు అనమాట. సో అది కూడా వాస్తవం ఉండొచ్చు సార్. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సింది సార్, వాళ్ళ పాపం వాళ్ళకి ఇప్పుడు మాకు వచ్చారు 100 రూపాయలు పెడితే రప్ప వచ్చారు, కొద్దిగా కాదు ఏమంటారు మల్టిపుల్ టైమ్స్ చూస్తారు. సో సార్ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ నాకేమనిపించింది అంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో, తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించే ఒకటైతే ఉన్నా సార్. ఎందుకంటే వాళ్ళ వస్తలే కదా సార్ బతికేది. అవును, సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు అన్నారు, ఇప్పుడు బోస్ అంటున్నారు. అసలు ఏంది అంటే పాపం నోరు తిరగట్లేదేమో సార్. సాయిలు కాంపౌండ్ బోస్ అంటే నా అసలు పేరు జగదీష్ చంద్ర బోస్. జగదీష్ చంద్ర బోస్. సో ఈ పీరియడ్ సో వీనన్న మొన్న రీసెంట్ గా అరే ఈ పేరు ఎందుకు కాదురా నీకు పేరు పెడతారా అన్నాడు. మా తాతయ్య చనిపోయినప్పుడు నేను నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా, ఒకటి జేసీబీ అని పెట్టుకున్నాయి, పక్కన కాంపౌండ్ సాయిల్ అని పెట్టుకున్నా, జేసీబీ సాయిల్ అని పెట్టుకున్నా. సో వీనన్న ఏం చేసినట్టు అరే సాయిల్ బాగున్నది పేరు డిఫరెంట్ గా ఉన్నది, మీ ఇంటి పేరు కాంపౌండ్ కాబట్టి పెట్టుకోరా అన్నాడు. సో సాయిల్ కాంపౌండ్ పడేది. సో అంత ముందు పిలిచిన వాళ్ళు అందరికి అలవాటు అనేది బోసు. వీడికి వచ్చి మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక బోసు అని నేను పిలిచాను సార్. నాకు అదే కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు మనం కలిసినప్పుడు సాయిలు, అవును నిన్న సక్సెస్ మీట్ లో అందరూ బోసు అంటున్నారు. ఈ 2-3 రోజుల్లో పేరు ఎప్పుడు మార్చేసాడు అబ్బా అనుకున్నా. అది అదంతా వేరన్నా సార్, అది నామకరణం చేసింది. సాయిల్ గారు, అంటే మీకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది ఇవన్నీ కూడా అడగాలని ఉద్దేశం కాదు, మీకు ఎంతో కొంత వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు ఇది నేను కొనలేకపోతున్నాను అని బాధపడిన ఒక వస్తువుని కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కానీ ఏం పర్చేస్ చేశారు? నేను ఇప్పటిదాకా ఏం అనుకోలేదు సార్, ఇది కొనాలి అది కొనాలని. ఏమన్నా ఐడియా ఉందా ఈ సక్సెస్తో వచ్చిన డబ్బుతో? నాకు బాగా ఈ మధ్యన ఎటన్నా పోదాం అనిపిస్తాను సార్. ఓకే, ఇటన్నా పోయి ప్రశాంతంగా అట్లా కొంచెం ఉందాం అనిపిస్తాను. అంటే ఏమంటారు కేరళ అట్లా అంటారు సార్, అట్లా పోయి వాళ్ళకి బాగా నీళ్ళు ఉంటాయా, కొబ్బరి చెట్లు నీళ్ళు అవి ఉంటాయి, అట్లా కొంచెం అట్లా ఉండబోద్ది అవుతాం నెలకు. అంతకుముందు ఈ కొనాలి ఏం లేదు సార్. నేను వస్తే మా ఇంటిని కొంచెం మంచిగా చేపియాలా, పైసలు వచ్చిన పైసలతోటి
మా అమ్మోళ్ళకి మా అమ్మోళ్ళు కానీ నా భార్య కానీ ఏమన్నా అడిగితే ఇప్పుడు అనిపిస్తుంది అది, అరే ఇన్ని రోజుల దాకా ఏమంటారు సార్ గొలుసు అంటాం కదా సార్ తాడు, అవి మంగళ సూత్రాలు అట్లాంటివి ఉంటాయి కదా బంగారంతో చేసినాయి. సో ఇప్పుడు ఒకవేళ అవి తీసుకుందాం ఇప్పుడు 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 ఉన్నాయి అంటే ఇప్పుడంటే అది ఎట్లా అంటే సార్ తక్కువ అంటాం కదా సార్, అవి అంటే చెడగొట్టి చేపించుకుంటాం. సో అట్లాంటివి సో ప్రాపర్ లేవు, ఉన్నాయి కానీ ప్రాపర్ కావాలి. సో అదే చిన్నది మమ్మల్ని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. తల్లికి భార్యకి బంగారం, అమ్మకి భార్య బంగారం. అంటే ఇక్కడ చిన్న డౌట్, బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు, అంటే ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో అంతా స్ట్రగుల్ అయింది. ఈ స్ట్రగుల్ పీరియడ్ లో మ్యారేజ్ ఎలా అయింది? అది బేసిక్ గా నా డెమో తీసుకున్నా సార్. డెమో తీసుకుంటే ఇందా చెప్పిన పెళ్లి 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 అని. సో నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ ముంగట అయిపోయింది. నేను వద్దన్నా, నా పెళ్లి వద్దు తమ్ముళ్ళ చేసేయండి. అసలు ఇంకోటి ఏమన్నా అంటే పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి, ఇద్దరు కొడుకులో పెళ్లి చేసుకుని వాళ్ళని చూసుకొని జాగ్రత్త. నేను ఒకవేళ వస్తే నేను గెలిచి వస్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అదేం చెప్పుకున్నా. మాట అంటే నాకు నిజంగా సార్, నాకు అంటే ఆ పీరియడ్ ఎట్లా సార్, అది మీకు ఎట్లా అంటే చెప్పాలని అర్థం కావట్లేదు. ఆ లాక్డౌన్ పీరియడ్లు అవన్నీ ఇంట్లో కూర్చొని తింటాం, అందరి కాడ చీపు పెట్టడం, చుట్టాలు పక్కల కాడ, అది బాధ సార్. అదంటే ఇన్ని సంవత్సరాల మళ్ళీ లాక్డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటి. సో అవన్నీ అట్లా అనిపించి అప్పుడు మా అమ్మగా చెప్పినమ్మా వాళ్ళిద్దరే అనుకోవే నేను లేననుకో అని చెప్పి అనుకుంటే మా అమ్మ ఏదో పిచ్చోడు అనేది. ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు నీకు పెళ్లి చేస్తా పోవడమని చెప్పేసి అనుకున్నాడు. అట్లా నేను డెమో తీసిన 2023లో. 2020లో డెమో తీసినాక ఏమైంది, మా మామ ఉన్నాడు ఇప్పుడు మాకు దగ్గర బంధువు, ఆయన కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు బిడ్డ నేను చేసుకున్నది ఇప్పుడు. ఓకే. సో ఆయన ఏమన్నాడంటే పిల్లగాడు ఏం చేస్తాడంటే ఇట్లా సంగతి సినిమాలు చేస్తారు అన్నాడు. నేను ఆయనకు చెప్పిన ముందే, అంటే మా నాన్న కొంచెం కొడుకు పెళ్లి కావాలని చెప్పి అబద్ధాలు ఆడతారు కదా సార్. మామూలుగా జాబ్ వస్తే సాఫ్ట్వేర్ చెప్పుకుంటే వాళ్ళ అమ్మని అనుకోను నా భార్య చెప్పుకున్నా, నేనేం చేయట్లే, నేను సినిమా ఫీల్డ్, నేను సక్సెస్ అవుతున్నా తెలియదు. నేను ఏదో మీకు అబద్ధం అంటే పెళ్లి చేసుకొని తెల్లారి మళ్ళీ మన ఇద్దరం ఒకటే రూమ్లో కూర్చొని మొక్కలు చూసుకుంటే మీ అమ్మలకు నువ్వు ఫోన్ చేసి చెప్పుకొని నువ్వు నన్ను తిట్టుకోవటం వద్దు, మా అమ్మని తిట్టుకోవటం వద్దు, నేను ఇదే నేనైతే జాబ్ చేయను ఏం చేయను సినిమే, మీకు ఇష్టం ఉంటే అని లేకపోతే లేదు అని చెప్పిన. వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు, మాకు టైం కూడా ఉన్నారు. తెల్లారి లేదు మీ ఇస్తాం పిల్లగాడు మంచోడు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. సో అట్లా పాపం నా భార్య వచ్చింది. నా భార్య వచ్చినాక ఈ సినిమా కొంచెం ముందుకు పోయింది. ఒక అట్లా నమ్మారు మిమ్మల్ని? నమ్మారు. ఏం పేరు? ప్రత్యూష. మాట్లాడారా? అంటే ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకా మీరు ఊరికి పోయినట్లేదు. పోలేదు సార్, ఇంకా ఊరికి పోలేదు. ఫోన్లో మాట్లాడారా? ఏం చెప్పారు? నా వైఫ్ ఏనే ఉంటుంది సార్. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నా, ఇక్కడ పెట్టుకున్నా. సినిమా స్టార్ట్ అయిన కంచి అంటే చేసుకున్న కంచి పెట్టుకున్నా. సో అంతా చూసింది కదా సార్ 3-4 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి. సో అదంతా కొంచెం అంటే మీ నాకంటే కావడం మీద నన్ను మీ వైఫ్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను భయపడేటోని ఎక్కువ. అంటే ఈ మళ్ళా బ్యాక్ టు పెయిలింగ్ అయితే భయంతో లోపల మొదలు పడేటోని. ఏమంటారు వస్తే ఎందుకు భయపడతావు బావా, మస్తు ఉన్నది బాగా తీసినావు, నువ్వేం భయపడక అసలు, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు, మస్తు హిట్ అయింది, దేవుని మీద నమ్మకం పెట్టుకోను అని చెప్పి నన్ను ప్రోత్సహించేది. సో అట్లా నాకంటే నన్ను బాగా మోటివేషన్ చేసేది. సో బాబా సార్. ఎంత వయసు? 1.5 years సార్. 1.5 year. అంటే ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రిలీజ్ కాకముందు సాయిలు లైఫ్లో లేకపోతే బోస్ లైఫ్లో లేనిది ఏది, ఈ సినిమా హిట్ అయినాక వచ్చి యాడ్ అయ్యేది ఏది? అంటే ఆలోచన విధానం మారిపోయింది సార్. అందరూ ఆలోచన విధానం మారిపోయింది. అవి అందరూ ఒక రకంగా చూసేది, ఒక రకంగా మాట్లాడేది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఒక రకంగా మాట్లాడుకునేది. ఎప్పుడైతే ఇది వచ్చిందో అనుకున్నారు ఇక బంధువుల టోన్ అంతా మారిపోయిందా? మొత్తం దెబ్బకి మారిపోయింది. నాకు అనిపిస్తుంది ఏంద్రా ఇట్లున్నారు అనుకుంటా. అదే చెప్పిన కదా సార్, లేదంటే ఇలా అది రావాలని. అది ఎప్పటికట్లనే ఉంటే బెటర్ సార్. వాడు కూడా మంచిగా ఉంటాడు. నువ్వు మూమెంట్ ఇప్పుడు నెక్స్ట్ నాది ఏమైనా డమ్మాలు అయింది అనుకో మళ్ళా కథం
నాకు ఇవన్నీ ఎందుకు, నువ్వేదో నువ్వు ఉండరా నాన్న, నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పి నా మనసు అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ ఉన్నారు సార్, అవన్నీ మారినాయి, అట్లా ఉన్నారు జనాలు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళ కోసం కాకపోయినా మన కోసం చేసుకోవాలి అంతే. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో పోవడాలి గీయడాలని కాకుండా మనం చేసుకుంటా పోతే కథం సార్. అంటే నిన్న సక్సెస్ మీట్ లో వేణు గారు మాట్లాడుతూ బట్టలు తీసుకోమంటే 10,000 అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు. అంటే ఎందుకు అంటే ఆ కాస్ట్లీ బట్టలు మనది కావు అనే, లేకుంటే డబ్బులు అంత ఖర్చు పెట్టకూడదనే? అవి కావు సార్, మనవి కావు అంటే చెప్పిన. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సార్, ₹1 కోసం వెతికినా, మొత్తం ₹1 కోసం వెతికినా. సో మళ్ళా ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టడం, ఒక 500 రూపాయలు చొక్క, 300 రూపాయలు చొక్క వేసుకుని ఒక 700 పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు ఒక కంటే. సో బ్యాలెన్స్ ఒక 1000 రూపాయలు తీసుకు, నాదే మా అమ్మోళ్ళు కూడా నేర్పింది అదే సార్. మా అమ్మోళ్ళు అంతే, 1000 రూపాయలు ఇస్తారే పాయింట్స్ ఒక్క తెచ్చుకోరన్నట్టు, ఇంతే 1000 రూపాయలలో పాయింట్స్ ఒక్క రావాలా. సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది. మొత్తం 1000 రూపాయలు అయితే పాయింట్ సొక్క అంతే. 1200 పెడితే మా అమ్మ వాళ్ళు తిట్టేది, 1200 ఎందుకు పెడతాను అని. సో నాకు ఆ 1000 రూపాయలు టార్గెట్. అందుకనే వేనన్నా మొన్న 10,000 అంటే అమ్మ 10,000 అంటే 10 బట్టలు వచ్చేటి. సో అట్లా అన్న మొన్న, అందుకని అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, అంత పైసలు ఎందుకన్నా అని చెప్పిన. లేదన్నారు, అట్లా కాదురా, ఈ బ్రాండెడ్ రా అదే అని అన్నాడు. ఏ సొక్కైనా కలర్ పోతుంది కదా సార్, ఏ సొక్కైనా కలర్ పోతుంది, పాయింట్ కలర్ పోతుంది. ₹1 కోసం ఎప్పుడు ఎత్తికారు? RX100 సినిమా అప్పుడు సార్, RX100 సినిమా అప్పుడు ₹1 అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో. అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండే. పోదాం అనుకున్నా, ఇంటికి వచ్చి రప్ప పైసలు ఎతికితే ₹19 దొరికినాయి సార్. అన్నీ మా ఓన్ జేబులు ఎతికిన. దేవన్ అని ఉంటాడు మా రూమ్మేట్, ఆ అన్న లేడు, ఆయన వేరే సినిమాకి రాయటానికి పెట్టాడు. నేను అప్పుడు ఒక్కనే ఉండేది రూమ్లో. సో అవి ఎతికి మొత్తం జేబులలో అవి చూసి, ఆ సెల్ఫ్ల పేపర్ల కింద పైసలు చూసి ₹19 ₹1 లేదు. అమ్మా ఏంద్రా అనుకున్నా. ఏడ దొరికినా, ఏడెతికినా దొరకలే. వద్దులే ఇయ్యాలా, అంటే దొరకలేక ఎందుకులే ఇంత ఇంత దాని పోవటం అని చెప్పి పోయి మిర్చిలేనా. సో అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది సార్. మనీ వాల్యూ తెలవటం కదా సార్, నేను ఉన్నది ఇంతే సార్. అంటే నాకు ఏదో మనీ వాల్యూ తెలిసింది, నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యాని కాదు. నేను నా ఇందాక చెప్పినా కదా సార్, మా అమ్మ 1200 అంటే 1200. మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము బతికినాం అంతే. సో 1200 తప్ప దుబారా ఖర్చు అని కాదు, అర్థమవుతుంది అంతే. నాకు ఆడదా కూడా లేదు దుబారా ఖర్చులు పెట్టాలి, అవన్నీ తెలియదు, అవన్నీ తెలియదు. మన ఇంతే ఇంతే, ఇది మనం ఇంతే, ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే, ఇట్లా తిరగాలి, ఇట్లా వేసుకోవాలి, ఇట్లా మాట్లాడాలి ఇంతే. అంతే తప్ప ఏమంటారు ముందు ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా, ఆయన కాడిపోతాను కాబట్టి ఇట్టు ఉండాలి అట్టు ఉండాలని ఏమి ఉండదు. ఆయన ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడడం అంతే. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరుతారు. మనం సక్సెస్ కొట్టక ముందు ఒక జర్నీ ఉంటది, చాలా కష్టపడి ఆ జర్నీ చేస్తూ ఉంటాం. ఆ టైంలో ప్రతి ఒక్కడి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. సాయిలు లైఫ్ లో ఆ ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు సార్, రమేష్ అన్న ఉంటాడు సార్, నన్ను ఇండస్ట్రీ తీసుకొచ్చాను. మా తమ్ముడు శ్రీశ్రీ ఉంటాడు సార్, వాడు ఉన్నాడు సార్, వేణన్న వీళ్ళు ఉన్నారు సార్. స్టార్టింగ్ నాకు స్ట్రగుల్ నుంచి ఉన్నారు సార్. అంటే ఎలాంటి సహాయాలు ఉండే వాళ్ళ దగ్గర నుంచి? అంటే అన్నం, బేసిక్ అన్నం పెట్టేది సార్, అన్నం పెట్టేది, ఖర్చులు లేకపోతే పైసలు కొట్టేది సార్ అంతే. చందన్ అన్నట్టుంటాడు, చందు శ్రీపల్లి ఆయన ఉండేటోడు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సురేష్ అని, సంపంగి గ్రూప్ నా ఫ్రెండ్. సో ఆయన నాకు డెమోకి ఒక 25,000 ఆయన ఇచ్చిండు. సో నన్ను నమ్మిరు అప్పుడే. అసలు నాకు వీళ్ళు ఉన్నారు సార్, మనుషులు ఉన్నారు. ఏదో షూటింగ్కి వెళ్తే భోజనం దగ్గర ఏదో జరిగిందని చెప్పి విన్నాను, నిజమేనా? అది నిజమే సార్. మూవీ పేరు చెప్పొద్దు. లేదు సార్, అది ఒక షో. ఓకే, టీవీ షో. ఓకే, ఒక ఛానల్ దాంట్లో టీవీ షో. దానికి జూనియర్ వెనక కావాలంటే నేను పోయినా. మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, అరే నువ్వు రారా, ఇలా టీవీలో పడతావు రారా అంటే, పైసలు కూడా ఇస్తారు రారా అంటే పోయినా. సో ఆడ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు కదా సార్, ఆడ అన్నం పెట్టేటప్పుడు ఎవరు నువ్వు, దేనికి వచ్చినావు, ఏమంటారు అయ్యేది ఇదేది, తినేటప్పుడు కూడా వాళ్ళు అంటే తిన్నాక మాట్లాడచ్చు సార్. ఆ మాట నేను అన్న కూడా మావాడు వస్తాడన్నా, మావాడే పెట్టించండు, ఆయన పేరు కూడా అలా చెప్పిన. లేదు ఆయన రమ్మని పో,
అని చెప్పేసి అన్నారు. తిన్నాక పోతానంటే లేదబ్బా ఫోన్ చేయదు అని చెప్పేసి అప్పుడు అన్నారు సార్ వాళ్ళు. అది పడేసి పోయి మౌనం చెప్పి వెళ్ళిపోయాను. మీకు పేరు చెప్పిన విషయం లేకపోతే చెప్పొద్దు, ఆ షో ఇప్పుడు నడుస్తుందా? అది ఎప్పుడో పోయింది. అది ఎప్పుడో పోయింది. ఆ 1 సంవత్సరం నడిచింది అంతే, తర్వాత పోయింది. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి లైఫ్లో? నెక్స్ట్ ఏం లేదు సార్, నెక్స్ట్ ఇంకో కథ ఉన్నది సార్, దాని మీదనే మొత్తం అంతే. అది కూడా సినిమా తప్పించి ఇంకేం చేయాలని లేదా? ఏం లేదు సార్, వేనన్నకి కొంచెం సపోర్ట్గా నాకు బాగా ఇందాక నా దోస్తులు ఉన్నారు సార్, చెప్పడం మర్చిపోయినాను. అజయ్ ఉంటాడు నా ఫ్రెండ్, ఇందాక సపోర్ట్ ఎవరు ఉన్నారు, అజయ్ ఉంటాడు, శివ, నవీన్, వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్. వీళ్ళు నాకు బాగా సపోర్ట్. పైసలు లేనప్పుడు 100, 50 రూపాయలు, 200 రూపాయలు అట్లా వాళ్ళకి లేకపోయినా నాకు ఇచ్చిన ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. అండ్ నేను సక్సెస్ మీట్లో మాట్లాడుతూ శివాజీ రాజా గురించి సార్ నా నాన్నలాగా అని చెప్పారు. ఏంది ఆయన అంత బాండింగ్ ఏంది, ఎలా వచ్చింది? అంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్, నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు. కానీ నాకు ఇచ్చిన ఆయన ఏమంటారు, ఆయన అది తీసుకునేది, నేను చెప్పింది తీసుకునే విధానం కానీ, అతను మాట్లాడే విధానం కానీ అన్ని నాకు అసలు భలే అనిపించినాయి. నాన్న కొడుకు లెక్క చూసుకునేటోడు. డే వన్ నుంచి రాగానే నాన్న ఏం కావాలి నాన్న, అవునా నాన్న ఇట్లా వద్దా నాన్న, సరే నాన్న ఇష్టం నాన్న, లేకపోతే ఇట్లా పోతుంటే కాదు నాన్న దీనికి ఇది అవసరం, ఇట్లా వస్తుంది, ఈ ఎమోషన్ తర్వాత ఇట్లా గ్యాప్ ఇస్తా, ఇట్లా ఇస్తా అని చెప్తే నేను అంటే నా అక్కడ అందరూ ఫ్రెష్ వాళ్ళే, వాళ్ళు నేను ఏం చెప్పేసి, కానీ నాకు వచ్చేసరికి నాకు ఒక అమ్మ అనిపించింది, దీంట్లో కూడా చూడొచ్చు యాంగిల్ అనిపించింది. సో అట్లా నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. అంటే నేను తప్పటి అడుగులు వేసేటప్పుడు డైలాగ్ వర్షన్లో చిన్నవి నాకు సరిది తీర్చుడు చూడండి, అవి నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. నాకు ఇష్టం. నాకు ఆ ఖడ్గాన్ సినిమా నుంచి సార్తో ఆ ఒక్క పాకిస్తాన్ నా కొడుకులు అని ఒక డైలాగ్ ఉంటది, అది మైండ్ లో పడ్డది. ఆడికెళ్ళి సార్ తోటి ఫాదర్ సీన్ అంటే నాకు సారే కావాలని చెప్పేసి ఈటీవీలో అందరూ చెప్పిన, వేరే చెప్పిన, నితిన్ గారికి, సాయి గారికి, వేరే ఆప్షన్ లేదు, ఇంకా లేదు, ఇక ఫాదర్ కంటే ఆయనే. అంటే ఆయన గురించి తెలిసిన కొంతమంది ఉంటారు మీడియాలో, వాళ్ళు చెప్తుంటారు చాలా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తుంటారు, కామెడీ చేయడం కానీ, ఆట పట్టించడం కానీ, ఇలాంటి చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా సినిమా? మా ఘోరంగా ఉండే. మన చనిపోయిన సీన్ ఉంటది సినిమాలో, పండుకున్నాడు అనితమని ఆడవాళ్ళ. సో ఆ మేడం ఏంటంటే బాగా పండుకుని సార్ని పటాపట కొడతా ఉండేది ఎదురు రూముల మీద. అంటే మామూలుగా చచ్చిపోయినప్పుడు పోయాలే కొడతా ఉంటారు, ఆ మేడం అట్ట కొడతా అంటే టక్కుని లేసి నీ అబ్బా నేను ఇంకా చచ్చిపోలేదు నేను బతికేవాడిని అని చెప్పేసి అనేటోడు. అంటే అంత ఎమోషనల్ కూడా టక్కుని లేసి నవ్వించేటోడు సార్. చాలా ఉన్నాయి, అంటే ఫ్లోలో వచ్చేటి సూపర్ ఉండేటి, మాకు మస్తు వైబ్ అనిపించేది. సార్ బ్యూటిఫుల్ సోల్ అది సార్. అండ్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు, కానీ చాలా బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి, మీకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తున్నాను. బట్ మీరు ఇలాగే ఉండాలి, ఇంతే స్వచ్ఛమైన జర్నీ చేయాలి, ఇంతే స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. ఈ రోజున మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల మంది మళ్ళీ పెన్నులు పట్టుకుంటున్నారు, మళ్ళీ కథలు రాస్తున్నారు, ఊర్ల నుంచి మట్టి కథలు పుడుతున్నాయి. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి, మీ జర్నీ ఇలాగే కొనసాగాలని, మీరు ఇంకా చాలా హై లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.